ఎక్సైటెడ్ అవుతున్నారా? ఎటు పోతున్నారు? దీని ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఎటు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మళ్ళీ వ్లాగ్ పెట్టక చాలా గ్యాప్ వచ్చేసింది కదా. తమ్ముడు ఎంగేజ్మెంట్ వ్లాగ్స్ అయిపోయినాక మళ్ళీ ఏం పెట్టలేదు కదా. సో ఇంకా ఇది లాస్ట్ సండే వ్లాగ్ ఇప్పుడు పెడుతున్నాను అనమాట. అసలు టైం కుదరట్లేదు ఎడిట్ చేయడానికి అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో ఫైనల్లీ మొత్తానికి ఇవాళ కుదిరింది. సో అప్లోడ్ చేస్తున్నా. సో మేమైతే డైనో వరల్డ్కి వెళ్ళినాం అనమాట. ఇది ఎక్కడో ఊరు అవతల బండి రావిరాల విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ అనేసి అక్కడ ఉందన్నట్టు. అప్రాక్సిమేట్గా ఒక 20 to 25 kilometers దూరంలో ఉంది. సో అసలు మేము వెళ్తుంటే కరెక్టేనా ఇక్కడ ఉందా అనేసి డౌట్ఫుల్గానే వెళ్ళినాం. వెళ్ళేదాకా కన్ఫర్మ్గా లేదనమాట. అండ్ ఎక్కడ సైన్ బోర్డ్స్ అట్లా ఏవి లేకుండే. సో మొత్తం అవుట్స్కర్ట్స్లో చాలా దూరంగా కట్టిండ్రు. సో మొత్తానికి అయితే వచ్చేసినాం అనమాట డైనో వరల్డ్ అని. ఇది కూడా ముందు రోజు అనుకోకుండా ఇంకా శ్వేత ఫోన్ చేసి వెళ్దామా నెక్స్ట్ డే అని. అప్పటికప్పుడు నైట్ 11:30 తర్వాత అప్పుడు డిసైడ్ అయిపోయి వెళ్ళినాం అన్నట్టు. ఇంకా ఎంట్రీ టికెట్ 470 rupees. 3 feet కంటే బిలో ఉంటే ఫ్రీ టికెట్ లేదు. సో అబౌవ్ 3 feet నుండి టికెట్ ఉందన్నట్టు. ఇంకా బయట ఫుడ్ కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఏం అలో లేదు. లోపలనే క్యాంటీన్ ఉంది, రెస్టారెంట్ కాదు కానీ క్యాంటీన్ ఉంది అనమాట. సో అక్కడ ఫుడ్ కూడా బాగానే చూపిస్తాం మీకు మళ్ళీ. సో ఎంటర్ అవ్వగానే ఇంత పెద్ద డైనోసర్ ఉంది. సో దాన్ని ఎక్కి చూడండి ఎంత పెద్దగా ఉందో. సో మంచిగా రియలిస్టిక్గా చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. సో ఇంకా పెద్ద డైనోసర్ ఉంది. దాని పక్కనే ఇంకా పిల్లల ప్లే గ్రౌండ్ ఉంది. ఉయ్యాలలు, ఇంకా స్లైడ్స్, సీసా, మెరీగో రౌండ్ ఇవన్నీ ఉన్నాయి. ట్రాంపోలిన్ ఇవన్నీ చాలానే ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ రాగానే వీళ్ళని ఉయ్యాలలు అట్రాక్ట్ చేసినాయి. సో అట్లా కాసేపు అట్లా ఊగిన అనమాట. ఇంక ఇక్కడ రైట్ సైడ్లోనే అదంతా పిల్లల ప్లే గ్రౌండ్. సో ఫస్ట్ రాగానే కొంచెం చినుకులు పడ్డాయి. అబ్బా వర్షం పడుతుంది అని అనుకున్నాం కానీ మళ్ళీ తుంపర్లాగా అట్లా పడి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎండ కొడుతుంది చూసారు కదా. సో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసినాం. సో పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. ఇట్లా రకరకాల డైనోసర్స్ అవి చూస్తున్నాయి. చూడండి ఇక్కడ 2 పెద్ద డైనోసర్స్ ఇట్లా జస్ట్ అట్లా మూమెంట్ లాగా పెట్టి సౌండ్స్ అట్లా ఒక 15 minutes ఒకసారి అట్లా సౌండ్స్ పెడుతున్నారు అనమాట. అట్లా చిన్నగా మూమెంట్, నెక్ మూమెంట్ లేకపోతే తోక దగ్గర మూమెంట్ లాగా పెట్టేసి నెక్స్ట్ సౌండ్స్ పెడుతున్నారండి. ఇక్కడ చూడండి డైనోసర్ ఫ్యామిలీ అందరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అన్నట్టు, ముచ్చట్లు పెడుతున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నడుస్తుంది. ఇంకా అట్లా అన్నీ చూసుకుంటూ వెళ్తుండే. ఇంకొక దగ్గర ఆ డైనోసర్ రిలేటెడ్ దాని మ్యాటర్, నేమ్ ఏంటి, అదేంటి, దాని గురించి అంతా మ్యాటర్ రాసుండే అన్నట్టు. ఇక్కడైతే ఇంకా సౌండ్ రాగానే పిల్లలు ఉరుకుతూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎటు చూద్దాం, ఇక్కడ కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది అని ఫుల్ ఎక్సైటెడ్లో ఉండే అనమాట. ఉరుకుతూనే ఉండే. ఇంక ఇక్కడ చూడండి ఇక మూమెంట్ అది ఇచ్చేసరికి ఇంకా వాళ్ళు కొంచెం ఎక్సైటెడ్ ఉండే. సో ఇక్కడ చూడండి ముందట చిన్నగా ఉన్నాయి దాని కాళ్ళు, వెనక కాళ్ళేమో పెద్దగా ఉన్నాయి, చిన్నవి ముందట 2 కాళ్ళేమో చిన్నగా ఉన్నాయి. సో అట్లా మూమెంట్స్ ఇచ్చుకుంటా సౌండ్స్ ఇచ్చుకుంటూ అట్లా ఉన్నాయి. అక్కడ ఇంకొక డైనోసర్ ఇంకో చిన్న డైనోసర్ తింటున్నట్టు అట్లా పెట్టిండ్రు. ఇక సౌండ్ చూసి ఫస్ట్ భయపడ్డారు. తర్వాత అది సౌండ్ పట్టేదే అవన్నీ బొమ్మలు అని అంటే ఇంకా అప్పటికి భయపడ్డారు కానీ ఇక చూస్తూ ఉండేనట్టు దూరం నుంచి. ఇంకా మళ్ళీ ఇంకా ముందుకు వస్తే ఇక్కడ చూడండి పెద్ద డైనోసర్ మీద చిన్న పిల్ల డైనోసర్లు ఎక్కినాయి. ఇక్కడ సౌండ్ వస్తుంది అందుకే చెవులు మూసుకున్నారు. ఆ సౌండ్ కూడా మరీ భయపడేటట్టు ఏం లేదు, చిన్నగా అక్కడ స్పీకర్స్ కాళ్ళ దగ్గర ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి, అట్లా చిన్నగా వస్తుంది అన్నట్టు సౌండ్. ఇంకా అప్పుడే చినుకులు పడ్డటైనా మళ్ళీ ఫుల్ ఎండ కొడుతుండే. ఇంకా ముందుకెళ్ళగానే ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇవన్నీ పేర్లు చదవడానికి కూడా నోరు తిరుగుతలేదు. సో అట్లుండే అన్నట్టు. సో ఇంకా ఇది ఏ మెటీరియల్ అట్లా అని ముట్టుకొని చూస్తున్నాడు. అదంతా మన బీన్ బ్యాగ్ మెటీరియల్ ఉంటుంది చూసారా, బీన్ బ్యాగ్ సేమ్ అదే మెటీరియల్, దాని లోపల అంతా స్టఫ్ చేసిరు అన్నట్టు. సో ఇంకా ఎండ అయినా వర్షమైనా ఏమి కాకుండా వెళ్ళిపోకుండా ఉండాలని అట్లా పెట్టినట్టున్నారు. అండ్ నెక్స్ట్ ముందటికి వస్తే ఇక్కడ ఇట్లా ఈ యాక్టివిటీస్ పెట్టారు, రోప్ యాక్టివిటీస్. సో ఇదంతా ఒక పెద్దగా సర్కిల్ లాగా ఒక దగ్గర ఏమో టైర్స్ పెట్టిరు, తర్వాత సింగిల్ గట్టి రోప్ ఉంది, ఆ రోప్ మీద నడవాలి, తర్వాత ఇంకా చెక్కలు పెట్టిరు, వాటి మీద నడవాలి, అట్లా మొత్తం ఒక సెట్ లాగా ఉందన్నమాట. అయితే నడవడం స్టార్ట్ చేసిండు. ఇంక ఇక్కడ ఈ గ్యాప్లో పిల్లలు ఇక్కడ మొత్తం వీళ్ళకి సపరేట్గా పిల్లలు చేసేటట్టు ఇట్లా పెట్టిరండి. మొత్తం మన పోలీస్ ట్రైనింగ్ ఎట్లుంటుందో అట్లా ఉన్నాయి అన్నట్టు, పైకి ఎక్కి దిగడం అట్లా. ఇంకా మళ్ళీ బ్యాక్ ఇక్కడ చూడండి ఆ పెద్ద సింగిల్ రోప్ అయిపోయినాక నెక్స్ట్ ఇట్లా రౌండ్ రాడ్స్ లాగా ఉన్నాయి, ఆ రాడ్స్ మీద కూడా పట్టుకొని నడవడం.
మనకు చూస్తుంటే ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా కాలు నొప్పులు చాలా అయినాయి, చేయి నొప్పి కూడా చాలా ఉండే అని అంటుడు అన్నట్టు. మొత్తం కంప్లీట్ చేసిండు, మొత్తం రౌండ్ అంతా కంప్లీట్ చేసిండు. ఇక్కడ కూడా ఇంకొక డైనోసార్ ఉంది చూడండి, మళ్ళీ సేమ్ ఇంత పెద్ద నెక్ ఉండి డైనోసార్ ఉంది. అయితే లోపలికి వెళ్ళి చూడండి, ముట్టుకోండి ఏం కాదు అని అంటే మెల్లగా అప్పటికి డౌట్ఫుల్గా పోతూనే ఉన్నారు అన్నట్టు. పోతున్నారు బయటికి వస్తారు, మళ్ళీ సౌండ్ రాగానే మళ్ళీ భయపడి బయటికి వస్తారు. సరే ఏం కాదు, అది ఏమన్నది వట్టి బొమ్మనే అని చెప్పి మెల్లగా ముట్టుకు అనేసరికి అప్పుడే ఇట్లా సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే కథ ఇక ఉరికొచ్చిండ్రు చూడండి, మనని సౌండ్ రాగానే ఉరికొచ్చిండ్రు. అది ఎక్కడ దాని కాళ్ళ దగ్గర ఎక్కడో ఉంది ఆ స్పీకర్. సో ఇంకా సౌండ్ రాగానే భయపడి బయటకు ఉరికొచ్చిండ్రు. ఇంకా నెక్స్ట్ ఆ తోక ఊపుతా ఉండే అన్నట్టు. సో ఇది బ్రాకియోసారస్ అంట, అది నోరు కూడా తిరుగుతలేదు. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక సెట్ ఏమో అట్లా వెడల్పు రాడ్స్ ఉన్నాయి. అట్లా అయిపోయినాక మళ్ళీ సింగిల్ రోప్ ఉంది అన్నట్టు. ఆ రోప్ నాట్స్ మీద అట్లా కాలు పెట్టుకుంటూ నడిచి మొత్తానికైతే ఫినిష్ చేసిండు. సో ఇక్కడ పిల్లలు చూడండి మళ్ళీ ఇటు వచ్చిండ్రు. ఇదేమో ఖుషి సైజు కంటే పైకి ఉంది. పిల్లలకి ఇద్దరికి మంచిగా ఉంది. రితని అయితే మంచిగా డింగానే ఎక్కుతుంది, ఊగుతుందో చూడండి, దాని అది ఎట్లా ఊగుతుందో. మననేకి ఎక్కువ వస్తలేదు. ఈ ఖుషికేమో ఇది పొడుగు అయ్యింది, ఆ నాట్స్ కిందికి అయినాయి. ఇక అప్పటికే ట్రై చేసింది, ఇంకా దానికి రావట్లేదు. ఈ గ్యాప్లో మా శ్వేత చూడండి మొత్తం స్పైడర్ మ్యాన్ లాగా స్పైడర్ ఉమెన్ అయిపోయి మొత్తం పైకి ఎక్కింది. తాడులో నాట్స్ ఉంటాయి కదా, నాట్స్ మీద కాలు పెట్టి మొత్తం టప్ప పైకి ఎక్కేసి అట్లా ఒకసారి అట్లా విజయ చిహ్నం ఊపింది అన్నట్టు చూడండి. అట్లా మా అందరిలో చాలా యాక్టివ్ అండ్ ఎప్పటికీ 24/7 ఎనర్జీ ఉంటుంది అనమాట దీనికి. సో అట్లా ఫుల్ ఇక అన్నీ ట్రై చేద్దాం, అన్నీ ఎక్కుదాం, ఇది ఎక్కుదాం, అది ఎక్కుదాం అని ఏం భయపడద్దు అని అంటది. ఇంకా సరే నేనైతే మీరు చెయ్యను అని చెప్పేసి ఇంకా అంటే ఇక పిల్లలతో పాటు అది కూడా చేస్తుండే అన్నట్టు. సో ఇంకా అది ఎక్కినాక ఇక్కడ ఇది ఎక్కుతుంటే ఇక పిల్లలు కూడా ఇటు వచ్చిండ్రు. ఇంకా ఖుషి ఫస్ట్ భయపడుతుందేమో అనుకున్నాను, కాసేపు పై దాకా ఎక్కినాక ఆగిపోతుంది. ఇంకా సరే శ్వేత కూడా ఉంటుంది ఎక్కువ అని అంటే ఎక్కుతుండే అన్నట్టు. ఎక్కుతుంటే పక్కన పిల్లలు కూడా వచ్చారు, రితన్య మనని కూడా వచ్చిర్రు. అసలు రితన్య అయితే అసలు ఇట్లా టప ఎక్కేస్తుంది, స్పైడర్ మ్యాన్ కంటే ఘోరంగా ఫాస్ట్గా ఎక్కేస్తుంది. అటు తిరుగుతుంది, మళ్ళీ వస్తుంది సెకండ్ రౌండ్కి అని చెప్పేసి. సో ఇంకా శ్వేత అటు దిగి ఇంకా వాళ్ళని కూడా అటు తిప్పింది అనమాట. ఖుషి ఇక్కడ భయపడుతుందని ఖుషిని కూడా అటు పట్టుకోమని అంటే పట్టుకొని అటు సైడ్ దింపినాక మళ్ళీ ఆ టైర్స్ మీద నుంచి కిందికి దిగినారు. ఇదైతే బాగా నచ్చింది పిల్లలకి. ఇంకా పోలీస్ ట్రైనింగ్కి సెలెక్ట్ అయిపోతారా అన్నట్టు అనిపించింది అనమాట, ఆ లెవెల్లో చేసిండ్రు. సో మళ్ళీ చేస్తుంది చూడండి రితన్య, అది మళ్ళీ ఒక రౌండ్ చేసి వచ్చింది, అందుకే హైఫై ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంకోటేమో స్పైడర్ వెబ్ లాగా ఉంది, అది కూడా ఎక్కుతానని అటు ఉరుకుతుంది అన్నట్టు. తర్వాత ఇక్కడ ఈ మంకీ బార్ లాగా పట్టుకుంటాం అని అంటే అట్లా వదిలేసింది వాళ్ళని. కాసేపటికి చేయి గుంజుతారంటే ఇంకా కిందికి దించేసింది. సో మళ్ళీ తర్వాత ఈ టైర్స్ ఇట్లా జంపింగ్ సేమ్ చెప్పినాను కదా మన పోలీస్ ట్రైనింగ్కి పెడతారు కదా, సో ఆ లెవెల్ ఆ రేంజ్లో ఉండే అన్నట్టు. ఒకటే జరగడం ఒకటే మరణం అన్నట్టు ఇంకా ఏది మిస్ చేయలేదు, అన్నీ చేసేసిండ్రు. ఇక నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా అప్లై చేసుకోవడమే మనం పోలీస్ ట్రైనింగ్కి తీసుకుంటారేమో అడగాలి. సో చూసేయండి ఇంకా ఫాస్ట్గా ఎట్లా ఎక్కేస్తున్నారు. ఒక సెట్ లాగా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నాయన్నమాట అన్ని యాక్టివిటీస్. ఇంకొన్ని పాడైపోయినాయి యాక్చువల్గా. సో మంచిగా ఉన్న దగ్గర ఆడినరు. సో నెక్స్ట్ తర్వాత ఇగో ఈ జాలి దానిలో నుంచి కూడా మళ్ళీ ఒక్కొక్క లెగ్ తీసుకుంటూ అట్లా వెళ్ళాలన్నట్టు మెల్లగా పడిపోకుండా. ఇక్కడేమో చిన్న నెట్ ఉంది, ఆ ముందేమో పెద్ద నెట్ ఉంది. ఆ నెట్ నుంచి పోతున్నాయి. ఖుషి ఏమో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయింది, ఇంకా వీళ్ళు మెల్లగా చూసుకుంటా వెళ్తుండే అన్నట్టు. ఇంకా త్రిష్క నాగమని చెప్తే మళ్ళీ అది బ్యాక్ వచ్చి ఆగింది అన్నట్టు. అందరూ ఒకటేసారి వెళ్ళండి, ఇంకా ఒకరు ముందు వెళ్తే ఒకరు వెనక వెళ్తే ఎట్లా అని అంటే ఇంకా ఆగింది. ఇంకా మళ్ళీ ఇక్కడ చిన్న బార్స్ ఉన్నాయి, ఆ బార్స్ని జంప్ చేస్తున్నాయి. ఎట్లా జంప్ చేస్తున్నారు చూడండి, చిన్న ర్యాబిట్ లెక్క. సో అట్లా జంప్ చేసి లాస్ట్కి అది క్రాస్ చేయాలన్నమాట. ఇది మొత్తం సెట్. సో మొత్తానికి ఫినిష్ చేసేసారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఈ గ్యాప్లో. నెక్స్ట్ ఇంకా రమ్య వాళ్ళు కూడా రావాలి, లేట్గా వచ్చిండ్రు చూడండి. మేము వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutesకి అప్పుడు వచ్చిండ్రు రమ్య వాళ్ళు. అది వస్తుందని నేను వీడియో తీస్తే అది వంగి వెనకాలకి వెళ్ళిపోయింది. అరే నీకోసం వీడియో తీస్తున్నా రావే అని అంటే మళ్ళీ ముందుకు వచ్చింది. ఇక్కడ తేజ మిస్ అయ్యిండు, ఉమా నరసింహ వీళ్ళు ఉండే. ఇది సెకండ్ టైం ఇట్లా మేము అందరం కలిసినప్పుడు తేజ మిస్ అవ్వడం సెకండ్ టైం అన్నట్టు. తను అప్పుడే ఊరు వెళ్ళిండే అన్నట్టు లేకుండే. ఇంకా ఇది అనుకోకుండా ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ కాబట్టి ఇంకా వెళ్ళినాము. ఇంకా పిల్లల కోసం మెయిన్గా. ఆ తర్వాత ఇప్పుడు ఉమా చేసింది కదా, ఇంకా శ్వేత నేను చేస్తా అంటే శ్వేత కంటే ముందు ఈ రితన్య రెడీ ఉంది అన్నట్టు నేను చేస్తా అని. సో ఇంకా సరే అని నేను పట్టుకొని నడిపిస్తా అని ఇంకా శ్వేత రితన్యని పట్టుకొని నడిపిస్తుంది అన్నట్టు. సో అటు ఇటు ఒక 2 రౌండ్లు వేసినా కూడా మళ్ళీ ఎక్కుతా అని అంటది. ఇంకా మనని ఒకసారి రితన్యని ఒకసారి ఇంకా మొత్తానికి అటు నడిపించింది అన్నట్టు. ఈ ఎక్కువ అని అంటే నేను అన్నా మీరే ఎక్కువ అని చెప్పేసిన. నెక్స్ట్ ఇంకా చిట్టిని కూడా రమ్య బిడ్డను కూడా
కూడా ఎక్కించి నడిపించింది అన్నట్టు. ఇక్కడేమో మనన్య నడిపిస్తుంది, ఇక్కడేమో చిట్టి నడుస్తుంది. ఆ తర్వాత ఇంకా రమ్యను శ్వేత ఇద్దరు ఎక్కిండ్రు. నాకు హైట్స్ అంటే భయము, మళ్ళీ ఆ స్లైడ్లు అన్నా అవన్నీ భయం అన్నట్టు. సో నేనైతే నేను కింద నుంచి వీడియోలోకి వచ్చేస్తా అని చెప్పి ఇట్లా ఒక చిన్న వీడియో తీసుకున్నాము. ఆ తర్వాత వాళ్ళు కూడా సగం, మొత్తం కాదు కానీ సగం వరకు చేసిండ్రు, బాగానే ఉంది. సో ఇంకా ఇదేమో ఇక్కడ ఈ లెవెల్లో ఉంది కాబట్టి థ్రెడ్ మనం తాడు కొంచెం ఓకే బ్యాలెన్స్ చేసుకోగలిగినామని చెప్పింది అన్నట్టు. సో ఇంక ఇక్కడ రమ్య కూడా 2 ఫినిష్ చేసింది, త్రీ సైడ్స్ చేసింది మొత్తం. సో అట్లా అయిపోయాక మళ్ళీ ఇక్కడ చిట్టి మన నక్షత్ర రమ్య బిడ్డ వచ్చినాక కూడా మళ్ళీ ఒకసారి డైనోసార్ దగ్గర మళ్ళీ వాళ్ళని ఫొటోస్ దిగినాం అన్నట్టు. అట్లా 4 లెగ్స్ దగ్గర 4 మెంబర్స్ నిల్చోండి అని అంటే ఇంకా నిల్చుంటారు. ఆ సౌండ్ వచ్చేసరికి కథం భయపడి ఇటు వచ్చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ చూడండి రితన్య అది ముట్టుకుంటుంది, ఆ గోర్లను పట్టుకుంటుంది, ఆ సౌండ్ ఏడు నుంచి వస్తుందా అని చూస్తూ ఉన్నారు అన్నట్టు తొంగి. మళ్ళీ అక్కడ తోకు ఊపుతుంటే క్యూరియస్గా ఉన్నారు వీళ్ళందరూ ఎట్లున్నది ఇదంతా అని అన్నట్టు. సో చూడండి అది ప్రెస్ చేస్తుంటే వాటి మెత్తగానే ఉందన్నట్టు, సేమ్ బీన్ బ్యాగ్ మెటీరియల్ ఎట్లుంటుందో అట్లనే. ఇంకా ముందుకు వస్తుంటే ఇక్కడ ఇంకోటి ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక చూడండి ఇట్లా ఒకటి ఉంది, అక్కడ ముందు ఇంకొకటి ఉంది. సో అట్లా వెళ్తున్నాం అన్నట్టు. బాగానే పెద్దగా ఉంది పార్క్, ఒక 3 ఎకర్స్ అట్లా ఏమో ఉంటుంది కావచ్చు, మంచిగా ఉంది. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇది మూమెంట్ ఇచ్చుకుంటూ సౌండ్ ఇస్తుండే అన్నట్టు. సో అట్లా ఆ పేర్లు కూడా నోరు తిరుగుతలేదు. సో ఇందాక నేను అటు సైడ్ చూపించింది అవే డైనోసార్స్ అన్నట్టు. ఇటు సైడ్ వస్తే ఇక్కడ 3 డైనోసార్ గుడ్లు ఉన్నాయి. ఆ మధ్యలో డైనోసార్ అసలు కిందికి పోయి పైకి వస్తుంది. యాక్చువల్గా అది ఆ మూమెంట్ ఆపేసిర్రు. సో ఇక్కడ మేమైతే ఇక్కడ పిల్లల్ని అట్లా ఎగ్స్లో నిల్చోండి, అటు ఇద్దరు నిల్చోరు అని చెప్తే ఇక అసలు వింటరా చెప్తే మాట ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతున్నారు. సో మొత్తానికైతే ఇక ఈ ట్విన్స్ ఇటు వచ్చిండ్రు, నిల్చోండి మంచిగా ఫోటో తీస్తారు. ఇద్దరు వచ్చేసరికి ఇద్దరు పోయిర్రు. సరే అని ఇంకా నేను త్రిషిక దిగుతుంటే రితన్య వచ్చింది. సరే అని మేము 3 దినాక మళ్ళీ పిల్లలందరూ ఒక దాంట్లో ఉన్నారండి అని అంటే ఇక్కడ మళ్ళీ మనన్య ఉంది, రితన్య మిస్ అయింది. ఈ గ్యాప్లో మేము 3 ఒకటే ఎగ్లా చేరి అట్లా వీడియో తీసుకున్నాం అన్నట్టు. సో అట్లా కొంచెం ఫన్నీ మూమెంట్స్. తర్వాత ఇక్కడ ముందర క్రొకొడైల్ పెట్టిండ్రు, ఆ క్రొకొడైల్ కూడా ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నట్టు. ఆ కింద వాటర్ ఎందుకు పెట్టిండ్రు, పైన క్రొకొడైల్ పెట్టిండ్రు, ఏందో అట్లా బాగానే ఉంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీలో ఎవరైనా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళకపోతే పిల్లల కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా డైనోసార్స్ ఇష్టం ఉండే పిల్లవాళ్ళు, జనరల్గా డైనోసార్ అంటే కొంచెం క్రేజీ ఉంటారు చూసినారా, అట్లాంటి వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి ఇంకోటి పెద్ద డైనోసార్ ఉంది, ఆ డైనోసార్ మీద ఇంకో చిన్న డైనోసార్ పిల్ల ఉంది, అటు సైడ్ నుంచి చూపిస్తాం మీకు. సో ఇక్కడ కూడా ఇవి మూమెంట్స్ నోరు తెరుచుకుంటా ఇట్లా సౌండ్స్ ఇచ్చుకుంటా బాగున్నాయి, కొంచెం రియలిస్టిక్గానే ఉన్నాయి. అంటే పిల్లలకి మంచిగా ఎంజాయ్ చేస్తారు. అవి చూడండి ఇంకో చిన్న డైనోసార్ పిల్ల దాని మీద ఎక్కి ఉంది అన్నట్టు. సో దీని పేరు కూడా ఏదో ఉండే, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ వీడియో తీసుకుందాం ఆగు అని అంటే అసలు వింటారా పిల్లలు, వింటరే లేరు. సో ఇంకా మొత్తానికి లంచ్ చేయడానికి వచ్చినాం అన్నట్టు. సో ఇక్కడ క్యాంటీన్ ఉంది, వెజ్ నాన్ వెజ్ 2 అవైలబుల్గా ఉన్నాయి. ఫుడ్ కూడా బాగానే ఉంది అండ్ రేట్ కూడా రీజనబుల్గానే ఉండే. సో బిర్యానీ 300 ఏమో ఉండే, చికెన్ బిర్యానీ. వెజ్ కూడా అంతే 270 సంథింగ్, 300 బిలోనే ఉండే. టేస్ట్ కూడా బాగుంది అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. ప్లేట్స్ అవి అన్నీ ఇచ్చిండ్రు, మంచిగానే ఉన్నాయి. కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. సపరేట్గా వైట్ రైస్ కావాలి అని అంటే ఫ్లేవర్డ్ రైస్ కావాలంటే ప్లేన్ది అట్లా కూడా ఇచ్చిండ్రు అన్నట్టు. సో బాటిల్స్ వాటర్ కూడా బాగానే ఉండే. మేము లంచ్ చేసేసరికి ఆల్మోస్ట్ 3:30 ఆ టైం అయింది అన్నట్టు. సో మొత్తానికి ఫుడ్ అయితే పర్లేదు బాగానే ఉండే. ఇంకా ఫుడ్ తినేసి నెక్స్ట్ ఇంకా వీళ్ళు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తుంటే వాటర్ యాక్టివిటీస్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు. ఇంకా వాటర్లో దిగాలంటే నైలాన్ క్లోత్స్ కంపల్సరీ కదా. సో ఇంకా వీళ్ళ పిల్లలందరికీ తీసుకెళ్ళాము, ఇంకా మేము కూడా తీసుకెళ్ళాం అన్నట్టు. సో ఇంకా అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. మెయింటెనెన్స్ అయితే బాగుంది, నీట్గానే ఉన్నది. వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి అండ్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది. బాగుంది మెయింటెనెన్స్, ఓకే పర్లేదు, వెళ్ళొచ్చు, మేనేజ్ చేయొచ్చు పిల్లలతోని. ఇటు సైడ్ అంతా పెద్ద వాళ్ళది ఉందన్నమాట స్విమ్మింగ్ పూల్, అటు సైడ్ చిన్న వాళ్ళది ఉంది అండ్ ఆ తర్వాత పక్కన వేవ్ పూల్ అనేది ఉంది. వేవ్ పూల్ అంటే మరీ పెద్దగా ఏం లేదు కానీ చిన్న వేవ్స్ అట్లా వస్తాయి. ఇంకా మా పిల్లల దానిలో ఆడుకున్నారంటే అక్కడ తప్ప మాతోనే ఆడిన అన్నట్టు. మధ్యలో ఇంకా త్రిషిక నక్షత్ర అక్కడ ఆడింది కానీ ఇంక చిన్న పిల్లలు ఇద్దరు మనన్య రీతని ఇంకా మాతోనే ఉండి ఇంకా చేయి పట్టుకొని వెళ్తున్నాం. వాళ్ళు ఇంకా మంచి ఫుల్గా ఎంజాయ్ చేసిండ్రు. పిల్లలు అయితే మామూలుగా బీభత్సంగా ఎంజాయ్ చేసారు అన్నట్టు. ఇంకా అక్కడ పాటలు పెట్టిండ్రు, ఇంకా పాటలకు తగ్గట్టు డాన్సులు, ఇంకా ఫుల్గా. ఇంకా వాటర్ అంటే పిల్లలకి ఇష్టమే కదా. చూడండి మా డాన్సులు, మేము కూడా ఏదో అట్లా డాన్స్ చేస్తుండే. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా నేను వీడియో, మరీ లెంత్ అవుతుంది అని చెప్పేసి అందుకే ఆ స్టెప్పులు అట్లా వస్తున్నాయి. నవ్వు వస్తుంది ఇప్పుడు చూస్తుంటే, కానీ వర్త్ అనిపించింది. ఆ టికెట్ ప్రైస్కి పిల్లలు అయితే తనవి తీరా ఎంజాయ్ చేశారు. వాటర్లో ఎంత ఆడాలని ఉన్నదో అంత బుద్ధి తీరా ఆడిన అన్నట్టు. ఇంక ఇదేమో
చిల్డ్రన్స్ పూల్ చిన్నగా ఉంది, మంచిగా ఉంది. ఇంకా అందులో ఇట్లా బోటింగ్లా ఉంది అన్నట్టు. ఇంకా త్రిష్క అండ్ నక్షత్ర ఇద్దరు మంచిగా బోటింగ్ చేసుకుంటూ ఉండే, ఎక్కువ జనాలు కూడా లేరు కదా, ఇంకా మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసిండ్రు. అది ఎట్లా అంటే చేయదో అనుకున్నాను కానీ ఇంకా మేము అందరం అటు సైడ్ ఉండే, ఇంకా వీళ్ళిద్దరే సపరేట్గా పోయి మంచిగా బోటింగ్ చేసిండ్రు. అండ్ ఇక్కడ చూడండి శ్వేత అండ్ ఉమా ఈ స్లైడ్ చేసిండ్రు. నేను స్లో మోషన్లో పెట్టినా, అందుకే అంత స్లోగా వస్తుండ్రు. మామూలుగా అయితే అంత స్లోగా రాలేదు, జర్రమని జారిండ్రు. అది రమ్మన్నది, నేను రాను అన్న. రమ్య ఓకే పోదామని అన్నది కానీ ఈలోపు సరే మేమిద్దరం చేసేద్దామని పోయిండ్రు అన్నట్టు వాళ్ళిద్దరు. కొంచెం ఆగమాగం అయింది అన్నట్టు. ఒకటేసారి అంత ఫాస్ట్గా అట్లా దుంకేసరికి కొంచెం ఊపిరాడినట్టు అయిందంట. సో అయిందా బాగా అయిందా అని అంటే బాగానే ఉంది అని మేనేజ్ చేసింది అన్నట్టు. ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కలేదు మళ్ళీ. సో ఇంకా ఇక్కడికి వచ్చినాం, ఈ పిల్లలు ఆడుతురు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. ఇంకా జరసేపు మన రితనే కూడా బోటింగ్ చేసిండ్రు. సో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మేము చేసినా చేయకున్నా పిల్లల కోసం అని వెళ్ళినాం అన్నట్టు. ఇంకా ఎప్పుడు ఇక స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఇక రెగ్యులర్ రొటీన్ పడిపోతారు అనేసి అట్లా అనుకోకుండా అట్లా అన్ప్లాన్ ప్లాన్స్ ఆర్ ద బెస్ట్ అని అంటారు కదా, అట్లనే జరిగింది ఈ విషయంలో. సో ఇంకా అప్పటికప్పుడు నైట్ అనుకొని ఇంకా వెళ్ళిపోయినాం అన్నట్టు. దీని టైమింగ్స్ 11 to 6 అన్నట్టు. మేము వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. ఇంకా అసలు ఏమన్నా ఎంజాయ్ చేస్తామో అనుకున్నాం కానీ ఫుల్గా ఎంజాయ్ చేసినాము. పిల్లల కోసమే ప్లాన్ చేసినాం యాక్చువల్గా. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ ఇది వేవ్ పూల్, పెద్దగా వేవ్స్ ఏం లేవు కానీ ఇంకా అట్లా బాగుండే. మేము కూడా వాళ్ళతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేసినాం. అట్లా చిన్నగా ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఇంకా రెయిన్ డాన్స్ అవి కూడా చేసినాం కానీ ఇంకా అదంతా ఏం నేను ఇంక్లూడ్ చేయలేదు. ఇంకా మళ్ళీ వచ్చేసినాం అన్నట్టు. వచ్చేసినాక ఇక రమ్య వాళ్ళు కొత్త కారు కొనుక్కున్నారంటే ఇంకా వీళ్ళందరూ సన్ రూఫ్ ఎక్కుతానంటే సరే అని అట్లా నరసింహ ఒక 2-3 రౌండ్స్ కొట్టిండు అన్నట్టు. సో అట్లా వాళ్ళు అట్లా రౌండ్ కొడుతుంటే ఈలోపు సన్సెట్ అవుతుంది. వ్యూ భలే అనిపించి తీసిన. ఆల్మోస్ట్ 6:30 ఆ టైంకి మళ్ళీ రిటర్న్ అయినాం అన్నట్టు. సో మొత్తానికి మా ఈ అన్ప్లాన్డ్ ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగింది. మీరు ఒకవేళ ఇన్ కేస్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే వారైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే డైనో పార్క్తో పాటు వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అండ్ ఫుడ్ కూడా ఉంది కాబట్టి మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక డే మొత్తం స్పెండ్ చేయొచ్చు పిల్లలతోని. ఈ వాటర్ పార్క్లో అయితే ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ప్లాన్ చేయండి పిల్లలు ఉన్న వాళ్ళు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ చేయండి, వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. సో ఇది మా డే అవుట్ విత్ అవర్ చిల్డ్రన్. సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు నా వీడియోని మిస్ అవ్వరు. సో దట్స్ ఇట్. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.